పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్లో శుక్రవారం కురిసిన భారీ వర్షం నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. 2 గంటల పాటు కుండపోతగా వాన పట్టడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా వద్ద వర్షపు నీరు ఉధృతి పెరగడంతో ప్యాట్నీ కాలనీ మొత్తం నీట మునిగింది. నాలా చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలు కూల్చివేయడంతో నేరుగా కాలనీలోకి వర్షపు నీరు పోటెత్తింది. 5 ఫీట్ల లోతులో నీరు నిలిచిపోవడంతో కాలనీ వాసులు బయటకు రాలేని దుస్థితి. కొందరిని భవనాలపై నుంచి అతి కష్టం మీద బయటకు తీసుకురాగా మిగతా వారంతా లోపల చిక్కుకుపోయారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. బోట్ల సాయంతో బాధితులను బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. అయితే రంగనాథ్ను వరద ప్రాంతంలోని మహిళలు ఘేరావ్ చేశారు. కూల్చివేతల వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని ఆయనతో వాగ్వాదానికి దిగారు మహిళలు. హైదరాబాద్లో ఈరోజు కురిసిన భారీ వర్షం నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. 2 గంటల పాటు కుండపోతగా వాన పట్టడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా వద్ద వర్షపు నీరు ఉధృతి పెరగడంతో ప్యాట్నీ కాలనీ మొత్తం నీట మునిగింది. నాలా చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలు కూల్చివేయడంతో నేరుగా కాలనీలోకి వర్షపు నీరు పోటెత్తింది. 5 ఫీట్ల లోతులో నీరు నిలిచిపోవడంతో కాలనీ వాసులు బయటకు రాలేని దుస్థితి. కొందరిని భవనాలపై నుంచి అతి కష్టం మీద బయటకు తీసుకురాగా మిగతా వారంతా లోపల చిక్కుకుపోయారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. బోట్ల సాయంతో బాధితులను బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. అయితే రంగనాథ్ను వరద ప్రాంతంలోని మహిళలు ఘేరావ్ చేశారు. కూల్చివేతల వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని ఆయనతో వాగ్వాదానికి దిగారు. क्या पहनूंगा, क्या खाऊंगा, किधर रहूंगा मैं? सब किसका नुकसान हो रहा, काई के वजह से नुकसान हो रहा है? सब कंट्रोलमेंट और हाइड्रा के वजह से वी आर टू सफर. Till my house it is 5 feet as on now. Start the work in the monsoon time. And first of all they said it's an encroached land. There is no encroachment. We have these reports over here. Let me present you the reports. On June 6th, 2000. June 6 की 2025 లో సడన్లీ హైడ్రా డిపార్ట్మెంట్ పొద్దుగాల 6 o'clock వచ్చేసి మొత్తం అంతర్ బౌండరీ వాల్ అది అంతా బ్రేక్ చేశారు. వెనక నాలా పోతుంది. ఎట్లా బౌండరీ వాల్ మాకు నోటీస్ ఇవ్వాలి, ఏం చేయాలి, మొత్తం బౌండరీ వాల్ తొక్కేసింది. ఎట్లా బ్రేక్ చేస్తారు? ముందల మాకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి. నీళ్ళు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ దాకా మొత్తం నిండిపోయింది. ఇక్కడ దాకా వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ అంతమంది బయటికి వచ్చినాడు. బోట్స్ వచ్చింది. Why did the CEO take this action during this monsoon period is our question. And without any due notice, without following. చిన్నపిల్లలు మహిళలు ఎట్టి ఇబ్బంది పడుతున్నారు? లేదు, అది అంతా చిన్నపిల్లలు ఎవరు లేరు, కానీ కొంచెం ఓల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళ బోట్లా మేము తీసుకొని వచ్చినాం. మన వెనుక ఆఫీస్లో ఉంటే ఆఫీస్తోని బోట్లా మొత్తం తెప్పించినాం. హైడ్రా సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు హెల్ప్ చేయట్లేదా? ఎట్లా హెల్ప్ చేస్తారు? ముందర వాళ్ళు వాల్ బ్రేక్ చేశారు. వాల్ ఎప్పుడు బ్రేక్ చేయాలి అండ్ వాళ్ళకు ఇది ఉండాలి, ఏదైనా పేపర్లో ఉండాలి. మాకు ఏదైనా ఒక్క కూడా నోటీస్ ఇవ్వాలి. నోటీస్ వేసేసి వాల్ బ్రేక్ చేసి పోయారు. సార్ వెనకాల గోడ కూల్చడం వల్ల వచ్చింది సార్. ఇంతకుముందు గోడ ఉండేది, సేఫ్టీ ఉండేది. ఇప్పుడు గోడ కూల్చేశారు హైడ్రా వాళ్ళు. దానివల్ల మొత్తం వచ్చేసింది. 3 feet దాకా వచ్చి ఇంట్లో వచ్చినాయి. మొత్తం సోఫాలు, టీవీ అన్నీ పోయినాయి. లోపల మునిపోయి మీరు లోపలికి వెళ్తే తెలుస్తుంది మీకు. లోపలికి వెళ్ళాలి. మీరు లోపలికి వెళ్తే మార్నింగ్ వస్తే చూడొచ్చు ఎంత నష్టం జరిగింది అనేది. ఇప్పుడు ఏం కనపడదు మీకు, రాత్రిలో ఏం కనపడుతుంది? One second, and why? Yeah, she's from Patty family. Because of you, everybody is now facing the problem, right? Because yes, you have encroached the nala. This is
right? In case you have not encroached, you can claim the compensation, right? Who stopped you? But because of you, the whole inundation is happening now. I'm See, sorry because of you people. No, sir, the inundation is because of that. Now once it is widened. That's what. Had they had allowed this all construction. ఇట హైదరాబాద్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇక 2 గంటల పాటు కుండపోతగా వాన పట్టడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా వద్ద వర్షపు నీరు ఉధృతి పెరగడంతో ప్యాట్నీ కాలనీ మొత్తం నీట మునిగింది. ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కురవడంతో ముఖ్యంగా సికింద్రాబాద్ ఏరియాలో ప్యాట్నీ సెంటర్లో ఉన్నాం. ప్యాట్నీ సెంటర్లో కురిసినట్టు వర్షంతో మొత్తానికి లోతట్టు ప్రాంతాల్లో జలమయమైపోయి నీళ్ళు మొత్తం కొన్ని చోట్ల మొక్కల లోతు, దాంతోపాటు అడుగుల లోతు వచ్చాయి. మన దగ్గర బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి సార్ ఉన్నారు. సార్, ఒక్కసారిగా వర్షాలు వచ్చినాయి, ఒక్కసారిగా వరదలు వచ్చినాయి. దీంతో మొదటి అంతస్తు వరకు అంటే 5 ఫీట్ల వరకు కూడా నీళ్ళే ఆ లోపల వరకు. దీంతో అక్కడ ఉన్నట్టు వాళ్ళని బయటకు పంపించారు. ఏంటి పరిస్థితి? యాక్చువల్లీ ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి మాకు 100 డైల్ తోటి ఇట్లా బాగా హెవీ రైన్ వచ్చి మొత్తం మునిగిపోయింది అన్నట్లు వచ్చింది. ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ తర్వాత టీం అందరూ ఎస్ఐలు అంతా కలిసి ఇమీడియట్లీ ఇక్కడ రష్అప్ కావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి దాదాపు 7-8 ఫీట్ల వరకు కూడా వాటర్ వచ్చినాయి. కొంతమంది ఆఫీస్ నుంచి బయటకి రాలేని పరిస్థితి, వాళ్ళు కూడా కాల్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడనే ఒక ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ, దాంట్లో కూడా చాలామంది ఎంప్లాయీస్, ఓవరాల్గా ఈ చుట్టుపక్కల ఈ పనిచేసేటోళ్ళు దాదాపు ఒక 180 నుంచి 200 దాకా కూడా వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి ఉండే. తర్వాత ఈ లోపల మేము అందరికీ అన్ని డిపార్ట్మెంట్లకి ఇన్ఫామ్ చేయటం, డిఆర్ఎఫ్ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ తర్వాత ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ వాళ్ళు కూడా రావటం జరిగింది. వచ్చిన తర్వాత బోట్లు కూడా మనకి మెయిన్ టైం బోట్లు కూడా వెంటనే రావటం జరిగింది. వచ్చిన తర్వాత అందరినీ అంటే షిఫ్ట్ వైజ్ కూడా సాధ్యమైనంత వరకు అందరినీ కూడా ఇమీడియట్గా ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. అంటే సెకండ్ ఫ్లోర్లో ఉన్నట్టు వాళ్ళు థర్డ్ ఫ్లోర్లో వాళ్ళు రామంటున్నారు. దాంతో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది తలెత్తట్టు, ఎందుకంటే విద్యుత్ కూడా లేకపోవడం. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వరకు కూడా వేరే దాంట్లో కొంత వర్కర్స్ వాళ్ళు మేము అంటే బయటికి రాలేము, ఇక్కడనే పని చేసుకుంటా అన్నారు అని చెప్పడం జరిగింది. తర్వాత మేము పోయి పర్సనల్గా పోయి వాళ్ళని కన్విన్స్ చేసి బయటికి తీసుకొచ్చినాం. ఇప్పుడైతే టోటల్గా ఎక్కడ కూడా అంటే ఇళ్ళల్లో ఆఫీసులలో కానీ ఎక్కడ కూడా పబ్లిక్ లేకుండా అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. కొంతమంది అంటున్నారు బయటకు వచ్చినట్టు వాళ్ళు గతంలో ఎప్పుడు ఈ సమస్య లేదు, కొంత హైడ్రా అధికారులు గోడ కూల్చడంతో ఈ సమస్య వచ్చింది అంటున్నారు. అందరికీ తెలుసు హైడ్రా అధికారులు ఇక్కడ మొత్తం నాలా ఎంక్రోచ్మెంట్ చేసి దాంట్లో ఒక హోండా షోరూము నాలా మీదనే కట్టడం జరిగింది. తర్వాత దాంతోపాటు టోటల్ ఇల్లీగల్ అని చెప్పి వాళ్ళు అది మొత్తం డిమాలిష్ చేయటం జరిగింది. తర్వాత గోడ కట్టడానికి వీళ్ళు ఉపక్రమించే క్రమంలో వీళ్ళు అందరు కలిసి మళ్ళీ ఏదో కోర్టులో కేసులు వేయటం వల్ల గోడ కట్టే కార్యక్రమం ఆగింది. అది ఇక్కడ ఏంటంటే ఈ మెయిన్గా ఈ నాలా అస్మత్పేట చెరువు తర్వాత ఈ జేబీఎస్ దగ్గర నుంచి కూడా రెండు వచ్చి ఇక్కడ ఈ రసూల్పుర ఏరియాలో మెర్జ్ అవుతాయి. ఇక్కడ ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మోరోవరు ఇప్పుడు ఈ చాలా తక్కువ సమయంలో 33 సెంటీమీటర్ వరకు రెయిన్ఫాల్ పడ్డట్లు చెప్తున్నారు. దాంతో ఎక్కువ అయ్యేసరికి ఇక్కడ గోడ లేకపోవడం వల్ల వాటర్ అనేది ఇటు డైవర్ట్ కావడం జరిగింది. మళ్ళీ కూడా వర్షం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయినా కానీ ఇక్కడైతే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ తర్వాత అందరూ కూడా అందుబాటులో ఉన్నాం. పబ్లిక్ కూడా ఇప్పుడు అందరినీ బయటికి తీసుకురావడం జరిగింది. ఏదొచ్చినా కానీ అందరం కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా రెడీగా ఉన్నాం. ఇప్పటివరకు కూడా మా డీసీపీ గారు కూడా తర్వాత అదేవిధంగా అడిషనల్ సిపి గారు కూడా ఇక్కడికి విజిట్ చేశారు. హైడ్రా ఆఫీసర్ రంగనాథ్ సార్ కూడా వచ్చిండు. అందరూ కూడా మొత్తం సిచ్యువేషన్ అసెస్ చేసుకున్నారు. నైట్ కూడా అందరూ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇక్కడ అంటే ఈ పోలీస్ నుంచి అన్ని డిపార్ట్మెంట్లు కూడా అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ సార్. అది సార్ చెప్పేది, ఏసీపీ సార్ గోపాలకృష్ణ సార్ చెప్పేది. మొత్తానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాం, ఎలాంటి ఇబ్బందులు రాకుండా. మళ్ళీ వర్షం హెచ్చరిక కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎక్కువగా వర్షపాతం నమోదైంది. మళ్ళీ రాత్రి వర్షపాతం నమోదైనా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని వింగుల నుంచి కూడా అధికారులు అందుబాటులో ఉంటారు, సర్వీస్ చేస్తారు, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం హైదరాబాద్లో కురిసిన, ముఖ్యంగా సికింద్రాబాద్ ఏరియాలో కురిసినట్టుగా వర్షంతో లోతట్టు ప్రాంతాల జలమయమైపోయి ఇప్పుడు ప్యాట్నీ సెంటర్లో ఉన్నాం. ప్యాట్నీ సెంటర్లో సుమారు 6-7 ఫీట్ల వరకు కూడా నీళ్లు రావడంతో చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇక్కడ పరిస్థితి మాత్రం భయంకరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.